సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరపకపోతే రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కార్యక్రమం కూడా చేపడతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. డబ్బులన్నీ వాపసు పోయినటువంటి పరిస్థితి. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని అటకెక్కించింది, బంద్ చేసింది. ఇలా మన నారాయణ ఖేడ్, మన ఆందోళ్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి 2-3 సార్లు వచ్చిండు, జైరాబాద్కి వచ్చిండు, జిల్లాలో తిరిగిండు. ఒక్కనాడు సంగమేశ్వర మాట్లాడాడు, బసవేశ్వర మాట్లాడాడు. ఈ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, జిల్లాలో ఉన్న మంత్రి అసలే మాట్లాడాడు. అంటే ఇవాళ ఎందుకు బంద్ చేసిండ్రు అంటే మీ నల్లగొండలను లేదా మీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఏమో పైసలు ఇస్తారు, మా సంగారెడ్డి జిల్లా, మా వెనుకబడ్డ బార్డర్లో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి మా సంగమేశ్వర బసవేశ్వరకు ఎందుకు నిధులు ఇవ్వరు అని చెప్పి ఇవాళ మా జిల్లా పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో కూడా చెప్పాం, సంగమేశ్వర బసవేశ్వరకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరపకపోతే పెద్ద ఎత్తున రైతులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే బీఆర్ఎస్ నాయకులందరినీ కలుపుకొని ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని కూడా మనం చేస్తా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.